హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ వినోదిత ఫ్రమ్ హోమికేర్ ఇంటర్నేషనల్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం సర్వైకల్ అండ్ లుంబార్ స్పాండిలైటిస్ కి ట్రీట్మెంట్ ఎలా ఉందో తెలుసుకుందాం. హాయ్ డాక్టర్ గారు, వెల్కమ్ టు స్టూడియో. డాక్టర్ గారు, సర్వైకల్ స్పాండిలైటిస్ కి సంబంధించి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? జనరల్గా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తే బెటర్ అంటారు? సో మెయిన్గా సర్వైకల్ స్పాండిలోసిస్ అండ్ లంబార్ స్పాండిలోసిస్ గురించి మాట్లాడుకునే ముందర ఫస్ట్ వీ నీడ్ టు స్పీక్ అబౌట్ నార్మల్ స్ట్రక్చర్ ఆఫ్ స్పైన్ అనమాట. సో నార్మల్ స్ట్రక్చర్ ఆఫ్ స్పైన్లో 33 బోన్స్ తోటి ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ 33 బోన్స్ డిఫరెంట్ కేటగిరీస్లో డివైడ్ అవుతాయి. సర్వైకల్ అని, థొరాసిక్ అని, లంబార్ అని, సాక్రల్ అండ్ కాక్సిక్స్. సో ఈ 5 కేటగిరీస్లో మనకి సర్వైకల్ దగ్గర 7 బోన్స్ ఉంటాయి. అదే థొరాసిక్ దగ్గర 13 అండ్ లంబార్ దగ్గర 5 అండ్ సాక్రల్ 5, దెన్ నెక్స్ట్ కాక్సిక్ 1 అనమాట. సో ఇలా మనకి డిఫరెంట్ కేటగిరీస్లో డివైడ్ అయి ఉంటాయి. సో మెయిన్గా ఇప్పుడు ప్రతి ఒక్క బోన్ అనేది ఇట్లా నార్మల్గా ప్రతి ఒక్క బోన్కి మధ్యలో మనకి డిస్క్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ డిస్క్ ఏంటంటే నార్మల్ కుషన్ మాదిరిగా పనిచేస్తుంది. ప్రతి ఒక్క బోన్కి మధ్యలో ఈజీ మూమెంట్ ఉండడానికి అండ్ ఆల్సో మనం నెక్ని ఇలా కదులుతున్నాము అండ్ ఇలా షిఫ్ట్ చేస్తున్నాము అని అంటే అది వితౌట్ పెయిన్ ఉంది అని అంటే దాట్ మీన్స్ మన డిస్క్స్ అనేవి నార్మల్ పొజిషన్లో ఉన్నాయి అని అర్థం. సో ఇఫ్ ఆ డిస్క్ అనేది కొంచెం అటు ఇటు అయినా అదర్వైజ్ ఎనీ ఇన్ఫ్లమేషన్ ఆర్ ఎనీ ఇంజురీ మనకి డిఫరెన్స్ ఇన్ నార్మల్ పెయిన్ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు పెయిన్ లేదంటే స్టిఫ్నెస్ లేదంటే డిఫరెంట్ సిమ్టమ్స్ అనేవి మనం చూస్తాము. సో అలానే అదొకటే కాకుండా మనకి వెనకాల ప్రతి ఒక్క ఆర్గన్కి నర్వ్ సప్లై అనేది ఉంటుందన్నమాట. సో ఆ నర్వ్ సప్లై కూడా మనకి ఇక్కడ నుంచే వస్తుంది, అంటే స్పైన్ దగ్గర నుంచే మనకి నర్వ్స్ అనేవి పాస్ అవుతాయి అన్నమాట. సో ఎనీ చేంజ్ ఇన్ నార్మల్ స్ట్రక్చర్ ఈ స్పైన్ దగ్గర మనకి ఏమవుతుందంటే పెయిన్ కానీ ఇన్ఫ్లమేషన్ ఉంటే గనక పెయిన్ కానీ స్టిఫ్నెస్ కానీ ఇట్లా డిఫరెంట్ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో టాకింగ్ అబౌట్ సర్వైకల్ స్పాండిలోసిస్, సర్వైకల్ స్పాండిలోసిస్ అండ్ స్పాండిలైటిస్కి తేడా ఏంటంటే మెయిన్గా స్పాండిలోసిస్ అంటే వేర్ అండ్ టేర్ ఆఫ్ ద బోన్, అంటే ఎక్కువగా యూసేజ్ ఆఫ్ ద పర్టిక్యులర్ పార్ట్ వల్ల మనకి ఆ ప్రాబ్లం వస్తుంది. ఐటిస్ అంటే ఏంటంటే ఇన్ఫ్లమేషన్ అనమాట. సో ఆ రెండు బోన్స్ మధ్యలో బికాస్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ మనకి ఆ ప్రాబ్లం అనేది రావచ్చు. సో వాట్ ఆర్ ద సిమ్టమ్స్? నార్మల్గా సర్వైకల్ దగ్గర సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేది క్లియర్గా చెప్పుకుందాం. సో మెయిన్గా ఇక్కడ మనకి సర్వైకల్ దగ్గర సర్వైకల్ స్టిఫ్నెస్ అనమాట. సో పడుకుని లేచిన వెంటనే అసలు కదల్చలేకపోవడం అండ్ ఆల్సో స్టిఫ్నెస్, మెడ స్ట్రైట్గానే ఉంటుంది, దే కెనాట్ ఈవెన్ మూవ్, టిల్ట్ అనమాట. అండ్ ఒకవేళ ఒక చిన్న మూమెంట్ ఇచ్చినా కూడా దే విల్ బీ హ్యావింగ్ వటైగో అనమాట, కళ్ళు తిరగడము. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇదొక్కటే కాకుండా వాళ్ళకి ఏంటంటే ఈజీగా నడవడానికి సరిగ్గా రాదు అండ్ ఆల్సో కూర్చున్నా కూడా తల తిరుగుతున్నట్టు ఉంటుందన్నమాట. సో దీస్ ఆర్ ద మెయిన్ సిమ్టమ్స్ స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళకి, అది కూడా సర్వైకల్ దగ్గర. ఇది ఒకటే కాకుండా ఒకవేళ కానీ అక్కడున్న నర్వ్స్ కానీ కంప్రెస్ అయినట్లయితే, సో నర్వ్ కంప్రెషన్ వల్ల మనకేమవుతుందంటే అక్కడ డ్రాగింగ్ పెయిన్ వస్తుందన్నమాట. ఇట్ మైట్ బీ వన్ సైడ్ ఆర్ 2 sides అనమాట. సో ఒకటే సైడ్ వస్తే లెఫ్ట్ సైడ్ అన్న రావచ్చు, రైట్ సైడ్ అన్న రావచ్చు, ఆర్ బోత్ సైడ్స్. సో మెయిన్గా దీని కాజెస్ ఏంటి అని అంటే ఇట్ మైట్ బి డ్యూ టు బోన్ డెన్సిటీ తగ్గడము, లేదంటే కాల్షియం డెఫిషియన్సీ ఉండడము, అదర్వైజ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండడము, ఆర్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ అదర్ ప్రాబ్లమ్స్ హెరిడిటరీ వల్ల కూడా వాళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో మెయిన్గా అసలు ఈ ప్రాబ్లం రావటానికి ఫీమేల్స్లో ఎక్కువగా వస్తుందా మేల్స్లో ఎక్కువగా వస్తుందా అని చూసుకున్నట్లయితే మెయిన్గా ఫీమేల్స్లో ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వాళ్ళకి ఏంటంటే ఈ ప్రాబ్లం తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో 60% ఫీమేల్స్కి వస్తుంది అండ్ 40 మేల్. సో ఇది సర్వైకల్ స్పాండిలోసిస్ అనమాట. అదే లంబార్ అంటే ఏంటంటే మనకి సేమ్ ప్రాబ్లం నడుం దగ్గర వచ్చినట్లయితే, అంటే మనకి డిస్క్ డీజనరేషన్ కానీ లేదంటే ఆ డిస్క్ బల్జ్ కానీ ఒకవేళ కానీ లోవర్ పార్ట్ ఆఫ్ ద స్పైన్కి అంటే నడుం దగ్గర వచ్చినట్లయితే దాన్ని లంబార్ స్పాండిలోసిస్ అంటారనమాట. సో ఈ లంబార్ స్పాండిలోసిస్లో మనకి మెయిన్ సిమ్టమ్స్ ఏంటంటే సయాటిక్ పెయిన్ ఉంటుంది. సో ఆ సయాటిక్ పెయిన్ అనేది లెఫ్ట్ సైడ్ అన్నా ఉండొచ్చు, రైట్ సైడ్ అన్నా ఉండొచ్చు, బోత్ సైడ్స్ అన్నా ఉండొచ్చు, అండ్ ఆల్సో లోవర్ బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట.
డాక్టర్ గారు, జనరల్గా బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఎలాంటి పనులు అవాయిడ్ చేయాలంటారు? కొంతమంది స్టెప్స్ ఎక్కుతుంటారు, కొంతమంది లాంగ్ జర్నీస్ చేస్తుంటారు, స్కిప్పింగ్ చేయడం, సైక్లింగ్ చేయడం, ఇలా రకరకాలుగా చేస్తుంటారు. అసలు ఏది అవాయిడ్ చేస్తే మంచిదంటారు, ఏం చేస్తే మంచిదంటారు? సో మెయిన్గా లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే నీడ్ టు నో దట్ దే షుడ్ హ్యావ్ టు అవాయిడ్ ఫ్యూ థింగ్స్. అన్నీ చేసేస్తాను, అన్నీ ఎక్స్పోజర్ ఉండాలి అని చెప్పేసి లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా వాళ్ళు చేసినట్లయితే ఇట్ మైట్ కాజ్ వాళ్ళకి కాంప్లికేషన్స్ అనమాట. సో అలా కాకుండా చిన్నపాటి పెయిన్ ఉన్నప్పుడు కూడా మన ప్రికాషన్స్ కానీ తీసుకున్నట్లయితే సో వీ కెన్ నాట్ గో టు దట్ కాంప్లికేటెడ్ స్టేజ్ అనమాట. సో మెయిన్లీ మనకి ఇక్కడ నార్మల్గా అసలు ఏంటి ప్రాబ్లం, బ్యాక్ పెయిన్ దేనివల్ల వస్తుంది అనేది ఫస్ట్ కాజ్ అనేది తెలుసుకున్నట్లయితే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకుంటే మనకేంటంటే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు అండ్ ఫర్దర్గా ఆ ప్రాబ్లం మళ్ళీ రాకుండా ఉండటానికి కూడా ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో మెయిన్గా అసలు లోవర్ బ్యాక్ పెయిన్ దేనివల్ల వస్తుంది అనేది చూసుకున్నట్లయితే మెయిన్గా ఒబెసిటీ ఉండడం వల్ల అండ్ ఆల్సో వాళ్ళు ఎక్కువగా సీడెంటరీ హ్యాబిట్స్ అంటే కూర్చుని ఒకటే దగ్గర ఉండటము, అదర్వైజ్ వాళ్ళకి వెయిట్ లిఫ్ట్ చేసే పనులు ఎక్కువగా ఉన్నట్లయితే, అదర్వైజ్ డ్రైవింగ్ ప్రొఫెషనల్గా డ్రైవర్స్ అయితే వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటూ మనము వాళ్ళకి దేనివల్ల వచ్చిందనేది చూసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. సో అదొకటే కాకుండా అండ్ ఏ లెవెల్ ఆఫ్ పెయిన్ ఉంది అండ్ పెయిన్ ఒకటే కాకుండా దాంతోపాటు ఇంకేమన్నా సిమ్టమ్స్ ఉన్నాయా అనేది కూడా కన్సిడర్ చేస్తాము. అసలు మెయిన్గా ఈ స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకు వస్తాయి, కాజెస్ ఏంటంటారు? సో ఇందాక చెప్పుకున్నట్లు మెయిన్గా స్పాండిలోసిస్ ప్రాబ్లం అనేది ఇట్ మైట్ బి డ్యూ టు హెరిడిటరీ ఆర్ అదర్వైజ్ వాళ్ళకి బోన్ డెన్సిటీ తగ్గడము ఆర్ ఎనీ డిస్క్ డిజనరేషన్, ఎనీ కైండ్ ఆఫ్ ఇంజురీస్ కానీ అదర్వైజ్ వాళ్ళు ఒకటే దగ్గర కూర్చొని అదే పనిగా వాళ్ళు స్క్రీనింగ్ కానీ లేదంటే సీటింగ్ హ్యాబిట్స్ అట్లానే ఉన్నట్లయితే వితౌట్ ఎనీ మూమెంట్, సో దానివల్ల వాళ్ళకి ఆ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అది కాకుండా ఒకవేళ సిట్టింగ్ హ్యాబిట్స్ అట్లానే ఉన్నా కూడా ఎవ్రీ 1 hour వాళ్ళు ఒక 10 minutes కానీ వాకింగ్ చేసినట్లయితే దే మే నాట్ ఫాల్ అండర్ దిస్ లోవర్ బ్యాక్ పెయిన్ కానీ లేదంటే నెక్ పెయిన్ కానీ. సో ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటే కనుక మనకి ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. డాక్టర్ గారు, జనరల్గా ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎక్కువగా చూస్తున్నారు అండ్ మేల్స్లో చూస్తున్నారా, ఫీమేల్స్లో చూస్తున్నారా? ఎస్, సో ఏ ఏజ్ గ్రూప్ అంటే మనకి ఇంతకు ముందర 45 years అండ్ అబౌవ్ వాళ్ళల్లో ఎక్కువగా ఈ ప్రాబ్లం వచ్చింది. బట్ రైట్ నౌ బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏ ఏజ్ వాళ్ళలో అన్నా మనం ఈ ప్రాబ్లం చూస్తున్నాము. సో మెయిన్లీ ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 25 అనమాట. 25 ఏజ్ నుంచి వాళ్ళకి ఆ ప్రాబ్లం స్టార్ట్ ఉంది. బికాస్ ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్ ఏంటంటే సిట్టింగ్ హ్యాబిట్స్ ఎక్కువగా ఉండడం, ఏంటంటే వాళ్ళకి స్క్రీనింగ్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఆల్సో స్క్రీనింగ్ వల్ల ఏంటంటే అదే పొజిషన్లో గంటలు గంటలు కూర్చోవాలి. సీయింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ ఏ ప్రొఫెషనల్లో అయినా కానీ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్గా ఉండే పొజిషన్లోనే అలానే 8 to 9 hours అదే పనిగా వర్క్ చేయాలన్నమాట. సో వితౌట్ హ్యావింగ్ ఎనీ ఫిజికల్ వర్క్ వాళ్ళకి ఏమవుతుందంటే ఆ పొజిషన్లోనే సరిగ్గా అలానే కూర్చోడం వల్ల ఆ పర్టికులర్ లోవర్ బ్యాక్ దగ్గర డిస్క్స్ అనేవి ప్రెషర్ ఎక్కువ పడి పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో దీనివల్ల ప్రెషర్ వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా రావటం. సో ఒకవేళ ఆ 1 hourలో అంటే 8 hours 9 hours సిట్టింగ్ పొజిషన్ ఉన్నప్పుడు ప్రతి 1 hour అట్లీస్ట్ విల్ హ్యావ్ 10 minutes, రైట్? సో ఆ 10 minutes లేచి వాక్ చేయడం కానీ ఇలాంటివి చేస్తే ఈ ప్రాబ్లమ్ని మనము తొందరగా రాకుండా చూసుకోవచ్చు అనమాట. ఎస్ సార్. డాక్టర్ గారు, డైట్ విషయానికి వస్తే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిదంటారు, ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేస్తే మంచిదంటారు? సో మెయిన్లీ డైట్కి వచ్చినట్లయితే నాట్ ఓన్లీ ఫర్ దిస్ పర్టికులర్ డిసీజ్, మనం ఏ డిసీజ్ చూసుకున్నా కానీ పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్ డైట్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. బ్యాలెన్స్డ్ డైట్ అంటే మన ప్లేట్లో ఏదైతే తీసుకుంటున్నామో దానిలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మన బాడీకి ఎంత న్యూట్రిషన్ కావాలో అంత న్యూట్రిషన్ మన బాడీకి వెళ్తుంది. అలా కాకుండా నవ్వేడేస్ ఏంటంటే బికాస్ ఆఫ్ యాజ్ ఐ టోల్డ్ యూ ఈ 8 hours స్ట్రెచ్ 9 hours స్ట్రెచ్ ఒకటేసారి పని చేయాలి. సో దే నీడ్ ఫుడ్ తొందరగా కావాలి కాబట్టి దే ఆర్ ఈటింగ్ జంక్ అనమాట. రెడీలీ అవైలబుల్ ఫుడ్, ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్, చిప్స్ ఇట్లాంటివన్నీ ఎక్కువ తీసుకుంటున్నారు. నో న్యూట్రిషనల్ వాల్యూ ఇన్ దాట్. దానివల్ల మనకు వచ్చే ఉపయోగం లేదు
అండ్ మోర్ దాన్ దాట్ మనకేంటంటే ఉపయోగం కంటే వాళ్ళకి డిసడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. సో దాట్ థింగ్ ఒకవేళ వాళ్ళు ఫుడ్ దగ్గర కూడా కాన్షియస్నెస్ ఎక్కువగా ఉంటే కనుక సో దే కెన్ అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. సో బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం వల్ల మన బాడీకి ఎంత న్యూట్రిషన్ కావాలో అంత న్యూట్రిషన్ వెళ్ళి, అండ్ ఆల్సో ఇఫ్ we don't want any of carbohydrates, proteins, so we can skip that అనమాట. ఇప్పుడు డాక్టర్ గారు లుంబార్ స్పాండిలైటిస్కి అలాగే సర్వైకల్ స్పాండిలైటిస్కి వాకింగ్ ఎంతవరకు మంచిది అంటారు? సో వాకింగ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే లంబార్ స్పాండిలోసిస్ ఇంటెన్స్గా ఉంది, పెయిన్ ఎక్కువగా ఉంది అని అంటే వాళ్ళు కొన్ని రోజుల పాటు పెయిన్ తగ్గేదాకా వాళ్ళు వాకింగ్ స్కిప్ చేసినా ఓకే, బట్ వాకింగ్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనమాట. ఏ డిసీజ్ అయినా కానీ వాకింగ్ చేయాలి. బట్ ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్లో ఏంటంటే పెయిన్ సివియరిటీ ఎక్కువగా ఉన్నప్పుడు వాకింగ్ కొన్ని రోజుల పాటు చేయకుండా ఉండడం మంచిది. బికాస్ ఆఫ్ విచ్ దానివల్ల మళ్ళీ పెయిన్ అనేది ఇంటెన్స్ అయితే వాళ్ళకే ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొన్ని రోజులు పెయిన్ ఇంటెన్సిటీ తగ్గేదాకా దే కెన్ స్కిప్ వాకింగ్. ఆఫ్టర్ దాట్ దే కెన్ ప్రొసీడ్ విత్ వాకింగ్ అనమాట. ఎస్ సార్. డాక్టర్ గారు జనరల్లీ బ్యాక్ పెయిన్ అనగానే చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. లైక్ ఈరోజు వర్క్ ఎక్కువైందనో లేదా చాలాసేపు కూర్చున్నామనో, ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళలో అయితే చాలా ఎక్కువగా చూస్తున్నాం ఈ ప్రాబ్లం గురించి. కూర్చున్నామో వస్తుంది అని అనుకుంటుంటారు. బట్ ఇలా నెగ్లెక్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏ స్టేజ్లో ఉన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటారు? స్టేజెస్ అని కాదు. సో ఫస్ట్ థింగ్ లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు, లోవర్ బ్యాక్ పెయిన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ బ్యాక్ పెయిన్, సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ సన్లైట్కి ఎక్స్పోజర్ లేదు అని అంటే తొందరగా ఈ ప్రాబ్లం వస్తుందన్నమాట. సో యాజ్ యూ టోల్డ్ ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి ఎక్కువగా ఈ ప్రాబ్లం చూస్తున్నాము అని చెప్పారు. కాబట్టి సో ఈ పీపుల్కి ఎందుకు ఇంత తొందరగా బ్యాక్ పెయిన్ వస్తుంది అని అంటే బికాస్ సన్లైట్కి ఎక్స్పోజర్ లేదు, అండ్ ఆల్సో వాళ్ళు తీసుకునే ఫుడ్ రెడీలీ అవైలబుల్ ప్రిజర్వేటివ్ ఫుడ్ ఉండడం వల్ల వాళ్ళకి ఈ ప్రాబ్లం తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంది. సో దీన్ని మనం ఎట్లా కరెక్ట్ చేసుకోవచ్చు? సో అట్లీస్ట్ ఎవ్రీ డే మార్నింగ్ లేచి సన్లైట్లో హాఫ్ అన్ అవర్ ఎక్స్పోజర్ అయితే కనుక మనకి విటమిన్ డి వస్తుంది. అండ్ దాంతోపాటు మనం ఒకవేళ కానీ మనం తీసుకునే ఫుడ్ని చేంజ్ చేసుకున్నట్లయితే దానివల్ల మనకి బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ కరెక్ట్గా రావటం. సో దీనివల్ల ఏమవుతుందంటే విటమిన్ డి తోటి మన బోన్స్ అనేవి స్ట్రెంగ్తన్ అయ్యి, అండ్ ఆల్సో తీసుకునే ఫుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ అవ్వడం వల్ల ఏదైతే మన బాడీకి కావాలో అది మాత్రమే మన బాడీకి వెళ్ళటం. సో దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, లైక్ ఎటువంటి మనకి వెయిట్ గెయిన్ లేకుండా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈవెన్ ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దిస్ మనకి ఇంకా బ్యాక్ పెయిన్ ఉంది అని అనుకుంటే సో ఎవ్రీ 1 అవర్కి లేచి స్ట్రెచెస్ చేసుకోవాలన్నమాట. సో నార్మల్ స్ట్రెచెస్ లేచి అట్లీస్ట్ బెండ్ యువర్ బ్యాక్ ఆర్ ఫ్రంట్, కొంచెం ఫ్రంట్కి వంగి స్ట్రెచెస్ చేయడము. సో ఇట్లాంటివి చేసినట్లయితే మనకి ఏదైతే ప్రెషర్ మన డిస్క్స్ మీద పడుతుందో ఆ ప్రెషర్ అనేది నార్మల్గా అయ్యి మనకి ఆ పెయిన్ అనేది కొంచెం ఇంటెన్సిటీ లెవెల్ తగ్గుతుందన్నమాట. అదే లోవర్ బ్యాక్ పెయిన్తో పాటు ఒకవేళ మన కాలికి ఆ పెయిన్ అనేది రేడియేట్ అవుతుంది అని అంటే దాట్ ఈస్ వెరీ సివియర్. సో ఇక్కడ ఏంటంటే విత్ సమ్ ఫిజియోథెరపిక్ ఎక్సర్సైజెస్ వీ నీడ్ మెడికేషన్ ఈక్వల్లీ. సో ఈ కైండ్ ఆఫ్ పెయిన్లో ఏంటంటే ఈ సయాటిక్ పెయిన్ వల్ల ఆ నర్వ్ కంప్రెషన్ ఉంటుందన్నమాట. దానివల్ల చుట్టుపక్కల ఏరియా మొత్తం ఇన్ఫ్లమేషన్ ఉండటము, వాయటం ఇవన్నీ చూస్తాము. సో దీన్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. సో ఆ ఇన్ఫ్లమేషన్ని తగ్గించుకుంటూ అండ్ ఆల్సో నార్మల్ ఎక్సర్సైజెస్ వల్ల ఆ ఒత్తుకోవడం ఏదైతే ఉందో అది నార్మల్గా అయ్యి, అండ్ ఆల్సో మళ్ళీ మెడికేషన్ వల్ల అది ఫర్దర్గా రాకుండా ఉండటానికి మనకి ఉపయోగపడుతుంది అనమాట. సో వీ నీడ్ టు నో అసలు మన బాడీ ఎలా వర్క్ అవుతుంది, అండ్ ఆల్సో మన బాడీకి ఏది సెట్ అవుతుంది, ఎట్లా చేస్తే సెట్ అవుతుంది అనేది తెలుసుకొని దాన్ని బట్టి వీ నీడ్ టు మూవ్. అండ్ ఆల్సో డోంట్ ఎవర్ ఇగ్నోర్ ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్, నాట్ ఓన్లీ లోవర్ బ్యాక్ పెయిన్. ఏ పెయిన్ ఉన్నా కానీ ఇగ్నోర్ చేసినట్లయితే దాన్ని ఫర్దర్గా వేరే కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో స్టార్టింగే మనకి పెయిన్ ఉంది అని తెలిసినప్పుడు వీ నీడ్ టు ఒకసారి వచ్చి కన్సల్ట్ అయితే దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఒకవేళ మీకు అది జస్ట్ స్ట్రెచెస్ తోటి కరెక్ట్ అవుతుంది అంటే స్ట్రెచెస్ తోటి కరెక్ట్ అవుతుందని చెప్తాము, లేదంటే యూ నీడ్ టు టేక్ మెడికేషన్, దట్స్ ఆల్. సో స్టార్టింగ్ స్టేజెస్లోనే మెడిసిన్స్ తీసుకున్నట్లయితే ఫర్దర్గా మనకి కాంప్లికేటెడ్ స్టేజ్ వరకు వెళ్లకుండా ఉంటుంది అనమాట. డాక్టర్ గారు స్ట్రెస్ కూడా బ్యాక్ పెయిన్కి ఒక కాజ్ అనుకోవచ్చా? ఎస్, మెయిన్ బ్యాక్ పెయిన్ అంటే మనకి షోల్డర్ దగ్గర ఎక్కువగా పెయిన్ వస్తుంది అనమాట. సో షోల్డర్ అండ్ మనకి నెక్ దగ్గర ఈ స్ట్రెస్ వల్లే ఎక్కువగా పెయిన్ వస్తుంది. సో దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అది మనము స్ట్రెచెస్ త్రూ వీ కెన్ కంట్రోల్ ఇట్.
డాక్టర్ గారు కొంతమంది చెప్తుంటారు ఎక్సర్సైజెస్ చేయమంటున్నారు డాక్టర్స్, ఎక్సర్సైజెస్ చేస్తే కూడా బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్తుంటారు. అసలు ఎలాంటి పెయిన్ ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేయొచ్చు అంటారు, ఎలాంటి పెయిన్ ఉన్న వాళ్ళు చేయకూడదంటారు? సో పెయిన్ ఇందాక మనం చెప్పుకున్నట్లు పెయిన్లో ఒకవేళ కానీ వాళ్ళకి డ్రాగింగ్ పెయిన్, రేడియేటింగ్ పెయిన్ ఒకటే పార్ట్ దగ్గర కాకుండా ఆ పార్ట్తో పాటు డిఫరెంట్ ఏరియాస్ దగ్గర కూడా పెయిన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు నెక్ దగ్గర పెయిన్ ఉంది, ఆ నెక్ దగ్గర నుంచి ఒకవేళ షోల్డర్ వరకు రేడియేట్ అవుతుంది, షోల్డర్ దగ్గర నుంచి ఫుల్ హ్యాండ్ అంతా రేడియేట్ అవుతుంది. సో ఇటువంటి పెయిన్స్లో ఏంటంటే ఎక్సర్సైజెస్ కొన్ని చూసుకొని చేయాలన్నమాట. అది కూడా ఫిజియోథెరపీని కన్సల్ట్ అయ్యి వాళ్ళ చెప్పిన ఎక్సర్సైజెస్ మాత్రమే చేయాలి. అదొకటి కాకుండా లోవర్ బ్యాక్ పెయిన్ దగ్గర కూడా మనకి నాట్ ఓన్లీ బ్యాక్ పెయిన్, ఒకవేళ ఆ బ్యాక్ పెయిన్ కాళ్ళ వరకు రేడియేట్ అవుతుంది అని అనుకుంటే సో ఆ పెయిన్స్ ఉన్నప్పుడు మనము ఎక్సర్సైజెస్ కొంచెం చూసుకొని చేయాలి. ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయాలనేది ఫిజియోథెరపీ డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అయ్యి వాళ్ళని ఒకసారి క్లియర్గా మాట్లాడితే వాళ్ళు క్లియర్గా మీకున్న కండిషన్కి ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయొచ్చు అనేది చెప్తారు. సో దాన్ని ఫాలో అవుతే కనుక మీకు ఇంకా వేరే దగ్గర పట్టుకోకుండా ఇంకా ఫర్దర్గా కాంప్లికేషన్స్ రాకుండా ఉంటుంది. డాక్టర్ గారు కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్ని? అటు సర్వైకల్ అవ్వచ్చు, ఇటు లంబర్ స్పాండిలోసిస్ అవ్వచ్చు, వీటిని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి? చాలామంది చెప్తూ ఉంటారు కూడా సర్జరీ వరకు వెళ్ళాము బట్ భయం వేసి ఊరుకున్నామని చెప్తుంటారు. అండ్ సెకండ్ ఆప్షన్గా హోమియోపతిలో కూడా ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఇంత డిలే చేయడం, దీన్ని ఇగ్నోర్ చేయడం, ఇదంతా ఎలాంటి కాంప్లికేషన్స్కి దారితీయొచ్చు అంటారు? సో మెయిన్గా సర్వైకల్ స్పాండిలోసిస్కి కాంప్లికేషన్స్ ఏముంటుందంటే మనకి చేతులకి సెన్సేషన్స్ పోతాయి అన్నమాట. సో మెయిన్గా నర్వ్ కంప్రెషన్ అవ్వడం వల్ల సో వాళ్ళకి ఏదైనా పట్టుకున్నా కూడా సెన్సెస్ లేకుండా ఉంటుంది. అండ్ నర్వ్ టింగ్లింగ్ అండ్ నమ్నెస్ అనమాట, తిమ్మిర్లు ఎక్కువగా రావటము అండ్ చేతుల్లో బలం లేకుండా ఉండటము. సో మెయిన్గా ఇప్పుడు నార్మల్గా ఈ పర్టికులర్ థింగ్ని నేను పట్టుకుంటున్నాను అని అంటే సో ఇలా పట్టుకోవడానికి కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందన్నమాట. సో దీస్ థింగ్స్ వాళ్ళకి కొంచెం కాంప్లికేషన్స్ ఉంటాయి. అదే లోవర్ లంబార్ స్పాండిలోసిస్ అనుకోండి, లోవర్ బ్యాక్ పెయిన్, దాన్ని మనం ఇగ్నోర్ చేసినట్లయితే సేమ్ థింగ్ అంటే నమ్నెస్ అండ్ టింగ్లింగ్ ఎక్కువగా ఉండడము అండ్ నర్వ్ కంప్రెషన్ వల్ల ఆ చుట్టుపక్కల ఆర్గన్స్కి కూడా ఎఫెక్ట్ అవుతుందన్నమాట. మోషన్ ఫ్రీగా అవ్వకుండా ఉండటము, అదర్వైజ్ మోషన్ తొందరగా లూజ్ మోషన్స్ అవుతూనే ఉండడం అండ్ యూరిన్ కాంటినెన్స్ ఎక్కువగా అవ్వటం అనమాట. అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరిన్ వాళ్ళకి తొందరగా రావటం, లేదంటే అసలు యూరినే రాకుండా ఉండటం. సో దీస్ ఆర్ ద ఫ్యూ కాంప్లికేషన్స్. ఈ నరం ఒత్తుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి నుంచోడానికి ఇబ్బంది, కూర్చోడానికి ఇబ్బంది. నార్మల్ సిట్టింగ్ పొజిషన్లో కూడా పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుందన్నమాట. అదొకటే కాకుండా వాళ్ళకి ఏంటంటే కాళ్ళలో సెన్సెస్ లేకుండా ఉండటం వల్ల నుంచున్నప్పుడు వాళ్ళు నుంచున్నట్టు వాళ్ళకి తెలియకపోవడం వల్ల ఊరికేనే కింద పడిపోతూ ఉంటారు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది కాంప్లికేషన్స్ అండ్ దీనివల్ల ఇంజురీస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ యాజ్ ఐమ్ టెల్లింగ్ యూ ద కాంప్లికేషన్స్, మనము బైక్ మీద అదే కాంప్లికేషన్స్ తోటి వెళ్ళామనుకోండి, సో బైక్ రైడ్ చేస్తున్నప్పుడు సడన్లీ ఇఫ్ యూ డోంట్ ఫీల్ ఎనీ సెన్సెస్ ఇన్ యువర్ హ్యాండ్స్, ఆ పట్టు లేకపోవడం వల్ల యూ మే స్కిడ్ అనమాట, యాక్సిడెంట్స్ అవ్వచ్చు. సో ఇటువంటి కాంప్లికేషన్స్ మనం ఇగ్నోర్ చేసినట్లయితే యూ విల్ బీ ఇంటూ సమ్ సివియర్ ఇంజరీస్ అనమాట. సో అలా కాకుండా స్టార్టింగ్ స్టేజెస్లోనే ఇది కరెక్ట్ చేసుకున్నట్లయితే ఇదేంటంటే ఫర్దర్గా ఇటువంటి కాంప్లికేషన్స్ రాకుండా యూ విల్ బీ నార్మల్. ఎస్ డాక్టర్ గారు, జనరల్లీ ఈ ట్రీట్మెంట్ తీసుకునేప్పుడు ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి? బికాజ్ చాలామంది ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఎక్సర్సైజెస్ అవ్వచ్చు, వాకింగ్ అవ్వచ్చు, లేదంటే సైక్లింగ్ అవ్వచ్చు, స్టెప్స్ ఎక్కడం అవ్వచ్చు, లాంగ్ జర్నీస్ అవ్వచ్చు, ఇవన్నీ కాకుండా ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తే దాన్ని కొంతవరకైనా తగ్గించుకునే అవకాశం ఉందంటారు? ఐ టోల్డ్ యూ బిఫోర్ ఓన్లీ. సో లైఫ్ స్టైల్ అంటే ఫస్ట్ థింగ్ మెడిసిన్స్, హోమియోపతికి ఎటువంటి లైఫ్ స్టైల్ అనేది కాకుండా నార్మల్గా ఎవ్రీడే మనం ఎటువంటి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అనేది చూసుకున్నట్లయితే ఎవ్రీడే అట్లీస్ట్ మనకి 1 hour ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ. సో ఈ 1 hourలో మీరు ఏ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అన్నా తీసుకోండి, ఏదర్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ఏదర్ వాకింగ్, యోగా, జిమ్, ఎటువంటిదైనా యూ షుడ్ హ్యావ్ టు ఫాలో అట్లీస్ట్ ఇట్ ఫర్ 1 hour. సో ఈ 1 hour ఫాలో అయిన తర్వాత సో వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ యూ ఆర్ టేకింగ్ ఇస్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో ఏ ఫుడ్ తీసుకుంటున్నారు, ఇందాక మనం చెప్పుకున్నట్లు ప్రాపర్ డైట్ ఉన్న ఫుడ్ తీసుకున్నట్లయితే బాడీకి ఎంత కావాలో అంత మనం ఇస్తున్నట్లు. అదే కాకుండా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్నట్లయితే మనది సిట్టింగ్ జాబ్ అండి, సో వీఆర్ సిట్టింగ్ ఫర్ 8 to 9 hours. సో 8 to 9 hours కూర్చున్నప్పుడు మనకి మెంటల్ వర్క్ ఎక్కువ ఉంటుంది కానీ ఫిజికల్ వర్క్ ఎక్కువ ఉండదు. సో వీ డోంట్ వాంట్ ఎనర్జీ, కార్బోహైడ్రేట్స్ మనకు అవసరం
లేదు. సో కార్బోహైడ్రేట్ స్కిప్ చేసి మనకి ఫైబర్, ప్రోటీన్ ఇట్లాంటివి తీసుకున్నట్లయితే మనకి బాడీకి ఎటువంటి న్యూట్రిషన్ కావాలో అది మనం ఇస్తున్నాము. అండ్ ఆల్సో మన బాడీ ఆర్గన్స్ కూడా ఈక్వల్గా రన్ అవుతాయి. సో ఇలాంటివి మనం తీసుకోవచ్చు. ఎస్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.